చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు తెలంగాణ భవన్ దగ్గర ఒక ఉద్రిక్తత వాతావరణం కనబడ్డది. చాలామంది పోలీసులు వచ్చారు. బాల్కా సుమన్ ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో. పోలీసులు వచ్చి హంగామా చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బాల్కా సుమన్ని అరెస్ట్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఇది అక్రమ అరెస్టు, ఈ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వీఆర్ స్టాండ్ విత్ బాల్కా సుమన్, మేము బాల్కా సుమన్ కోసం నిలబడుతున్నామని చెప్పి రకరకాలుగా బాల్కా సుమన్ గురించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. బాల్కా సుమన్ని అరెస్ట్ చేయడం కరెక్టా తప్ప? బాల్కా సుమన్ది అక్రమమైన అరెస్టా సక్రమమైన అరెస్టా? బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి విధానం కరెక్టేనా? పోలీసులు కరెక్ట్గానే బాల్కా సుమన్ అరెస్ట్ చేసిరా? బాల్కా సుమన్ జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చేం సంవత్సరం అయితలేదు, జస్ట్ నాకు తెలిసి ఒక నెల 2 నెలలు ఏమో అవుతున్నది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే బాల్కా సుమన్ని పోలీసులు అరెస్ట్ చేసిరు. బాల్కా సుమన్ జైలుకు పోయిండు. దాదాపు జైల్లో 20-30 రోజులు ఏదో ఉన్నట్టున్నాడు. మళ్ళీ బాల్కా సుమన్ బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత సేమ్ బాల్కా సుమన్ గదే కథ. ఇప్పుడు బాల్కా సుమన్ స్టార్టింగ్లో జైలు పోవడానికి గల కారణం ఏంటి అంటే, రీసెంట్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బాల్కా సుమన్ జైలుకు పోయినప్పుడు మనం కూడా సపోర్ట్ చేసినాం. బాల్కా సుమన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి రావాల్సినటువంటి చైర్మన్ పదవిని వివేక్ వెంకటస్వామి కొట్టేద్దాం అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు, నేరుగా అది న్యాయంగా బీఆర్ఎస్ వాళ్ళకే దక్కాలని చెప్పి మనం కూడా అన్నాం. బాల్కా సుమన్ కూడా బీఆర్ఎస్కి రావాలి ఆ సీటు, ఆ పదవి అని చెప్పి బాల్కా సుమన్ కూడా కొట్లాడిండు. ఆ తర్వాత బాల్కా సుమన్ పోలీసుల పైన ఫైర్ అవ్వడం, అధికారుల పైన ఫైర్ అవ్వడం, జనాలు కొంచెం తీవ్రమైనటువంటి ఏదైతే కొంచెం స్ట్రాంగ్ అవ్వడం, పబ్లిక్ పోలీసుల పైన మరలవడం ఒక పంచాయతీకి దారితీసింది. ఆ తర్వాత బాల్కా సుమన్ పైన పోలీసులు అరెస్ట్ చేసిరు, చర్యలు తీసుకున్నారు. బాల్కా సుమన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో జైలుకు పోయిండు. బాల్కా సుమన్ కరెక్టే కొట్లాడిండు. బాల్కా సుమన్ అరెస్ట్ చేసి కావాలనే వివేక్ వెంకటస్వామి ఇబ్బంది పెట్టిండు. బాల్కా సుమన్ని ఇబ్బంది పెట్టి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ పదవిని లాక్కుందామని ఆలోచన చేసినని మనం కూడా మాట్లాడినాం. బాల్కా సుమన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నిజాయితీగానే పోరాటం చేసిండు. కానీ ఇప్పుడు బాల్కా సుమన్ అరెస్టు 100% కరెక్ట్. బాల్కా సుమన్ని అరెస్ట్ చేసేటటువంటి విధానం కూడా కరెక్టే. బాల్కా సుమన్ని పోలీసులు అరెస్ట్ చేసింది ముమ్మాటికి తప్పేం కాదు, కరెక్టే, మంచిగానే అరెస్ట్ చేసారు. ఈ అరెస్ట్ చేయడాన్ని ఎవరు ఖండించొద్దు, అరెస్ట్ చేయడాన్ని ఎవరు వ్యతిరేకించొద్దు. అరెస్ట్ చేయడం ముమ్మాటికి 100% కరెక్ట్ వేలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్కా సుమన్ చేసిందేం మంచి పని కాదు, బాల్కా సుమన్ చేసిందేం అద్భుతమైనటువంటి పని కాదు. జనాలను బాల్కా సుమన్ రెచ్చగొడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బాల్కా సుమన్ తీవ్రంగా రెచ్చగొడుతున్నాడు. మామూలు రెచ్చగొట్టడం కాదు, ఓ రకంగా చెప్పాలంటే మొత్తం కాలబెట్టురి, తగలబెట్టురి, కోష్పడేరి, ఆగం చేయిరి అని చెప్పి బాల్కా సుమన్ ఉద్రిక్తత వాతావరణాన్ని నెలకొనేటటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఉసిగొల్పుతున్నాడు. మరి బాల్కా సుమన్ చేస్తుంది తప్పే కదా. నా దగ్గర 2.5 నిమిషాలకు సంబంధించినటువంటి వీడియో ఉన్నది. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక చిన్న మీటింగ్ జరిగింది పార్టీ ఆఫీస్లోనే. బాల్కా సుమన్ కార్యకర్తలతో లీడర్లతో మాట్లాడుతున్నప్పుడు వెనకాల కెమెరాలో రికార్డ్ అవుతుందనేటటువంటి సంగతి బాల్కా సుమన్కి తెలుసు. వెనకాల కెమెరాలో రికార్డ్ అవుతున్నది, నేను మాట్లాడే మాటలు జనాలు కూడా చూస్తారు, కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్ బయటికి పోతుంది, మరి నన్ను జనాలు తిట్టుకుంటారు, జనాలు నన్ను విమర్శిస్తారు అనేటటువంటి సంగతి బాల్కా సుమన్కి తెలియదా? బాల్కా సుమన్ ఏం కొత్తగా ఎమ్మెల్యే కాలే కదా, బాల్కా సుమన్ కొత్తగా రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి ఏం కాదు కదా. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రావడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి, కేసీఆర్తో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మరి అట్లాంటి బాల్కా సుమన్కి తెలియదా? మంచిగానే చదువుకున్నాడు, పోనీ చదువు లేదని కాదు, మంచిగా చదువుకున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ, మంచిగా చదువుకున్నాడు. మరి గివేం మాటలు, గివేం రెచ్చగొట్టే రాజకీయాలు, ఇవేం నీచమైనటువంటి రాజకీయాలు, ఇదేం దిక్కుమాలినటువంటి రాజకీయాలు. బీఆర్ఎస్ పార్టీ వైపు జనాలు ఉన్నారు. మంచో చెడో మాకు కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీ మాకు ఉండాలని చెప్పి చాలామంది జనాలు అనుకుంటున్నటువంటి టైంలో బాల్కా సుమన్ గిసొంటి మాటలు మాట్లాడితే జనాలు ఏమనుకుంటారు? కావాలనే ఈ బీఆర్ఎస్ వాళ్ళు పంచాయతీ పెడుతురేమో. బాల్కా సుమన్ ఏం మాట్లాడుతుండు? జనాలు మన వైపు రావాలంటే తగలబెట్టాలి, జనాలు మన వైపు రావాలంటే కోసిపడేయాలని మాట్లాడుతున్నాడు. దీని మధ్యతో జనాలు ఏమనుకుంటారు అంటే, పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ వైపు పోవాలనే కేసీఆర్ కేటీఆర్ కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తురేమో, కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పులు వెతుకుతురేమో అనుకుంటారు కదా. బీఆర్ఎస్లో చాలామంది నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదో గెలవడానికో, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరగడానికో, బీఆర్ఎస్ పార్టీ హైప్ కావడానికో పనిచేస్తున్నారు. బీఆర్ఎస్లో చాలామంది నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తారు.
ఈ బాల్కా సుమన్ లాంటి వ్యక్తి వల్ల, పాడి కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి వల్ల మొత్తం బీఆర్ఎస్ డ్యామేజ్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నిజాయితీగా పనిచేసే లీడర్లు డ్యామేజ్, కేటీఆర్ డ్యామేజ్, కేసీఆర్ డ్యామేజ్. కేసీఆర్ కూడా మాట్లాడిండట, రెస్పాన్స్ అయినట్టు, స్పందించిండట, బాల్కా సుమన్ని తిట్టిండట. ఏం మాటలు అవి? ఏం దిక్కుమాలిన మాటలు? ఏమనుకుంటున్నాం అని చెప్పి కేసీఆర్ కూడా బాల్కా సుమన్ని తిట్టిండు అనేది కూడా వినబడుతున్న చర్చ. కానీ ఏం మాటలు? బాల్కా సుమన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా వీడియోలలో చెప్పిన. ఎందుకు ఇష్టం అంటే ఆయన రాజకీయ ఏదైతే నేపథ్యం ఉందో అది నాకు చాలా ఇష్టం. చాలా కష్టపడుతూ ఎదిగినటువంటి వ్యక్తి బాల్కా సుమన్. స్టార్టింగ్లో 100 కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి వ్యక్తి కాదు, చాలా సాధారణ కుటుంబం. చాలా కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈరోజు ఎమ్మెల్యే అయిండు బాల్కా సుమన్. రేపు 2028లో బాల్కా సుమన్ ఎమ్మెల్యే అయితే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కుతుంది. బీఆర్ఎస్ పార్టీ మంత్రి పదవి కూడా సిద్ధంగా ఉన్నది. అలాంటి బాల్కా సుమన్ ఒకే ఒక్క మాటతో మొత్తం కొలాప్స్ అయిపోయాడు, మొత్తం పొడగొట్టుకున్నాడు. బాల్కా సుమన్ ఒక్కడే కాదు, ఇప్పుడు కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయిపోయింది. మీరు ఏమన్నా అనుకోర్రి, ఇన్ని రోజులు మరి మీరు అంత కొంచెం వేరే విధంగా ఉండి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఎస్ మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. ఏం మాటలు ఇవి? బాల్కా సుమని, పాడి కౌశిక్ రెడ్డి ఏం మాటలు? నన్ను అడిగితే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేసేటటువంటి వ్యక్తులను తీసి పడేయాలి, మొత్తం తీసి అవతలెత్తేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఓవర్ యాక్షన్ చేస్తున్నది అయితేనే బీఆర్ఎస్ పార్టీ సెట్ రైట్ అవుతుంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాల్కా సుమన్ మాట్లాడినటువంటి మాటలను కాంగ్రెస్ వాళ్ళు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ మంచిగా పనిచేస్తుండే బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే బీఆర్ఎస్ వైపు జనాలు తిరగాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పైన బురద జల్లుతురు, కాంగ్రెస్ ని బద్నాం చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. తలలు ఎడబెట్టుకుంటారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖాలు ఎడబెట్టుకుంటారు. బాల్కా సుమన్ ఇట్లా మాట్లాడుతుంటే బాల్కా సుమన్ పక్కన ఉన్నటువంటి లీడర్లు ఏం చేస్తారు? గడివిక్తురా? ఏం చేస్తారు? బాల్కా సుమన్ అట్లా మాట్లాడొద్దు, రెచ్చగొట్టే విధంగా మనం చేయొద్దు, అట్లాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పి బాల్కా సుమన్ ఆపాలే కదా. ఆపుతలేరు, నవ్వుతురు పక్కన కూర్చొని. ఈ వీడియో చూస్తే మీరే చీ అంటారు, ఇవే మాటలు అంటారు. మంచి వచ్చాడో కేసీఆర్ కావాలి. కేసీఆర్ మంచి పరిపాలన అందించిండు, 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పని చేసిండు. కేసీఆర్ మంచోడని జనాలు చెప్తున్న టైంలో ఏంది ఇది? ఏం పనికి మాలిన మాటలు ఇవి? ఏం రెచ్చగొట్టే మాటలు ఇవి? ఫస్ట్ అయితే ఒకసారి వీడియో చూడండి, ఆ తర్వాత అన్ని విషయాలు నేను మీకు డెప్త్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. రేవంత్ రెడ్డి ఆల్రెడీ జైలుకు పంపించిండు బాల్కా సుమన్, జైలుకు పంపించిండు. ఈ వీడియో అయితే చూడండి. ఈ దేశంలో మెల్లగా మాట్లాడితే ఎవడు మన దిక్కు తిరిగి చూడాడు. మామూలు నువ్వు నినాదాలు ఇచ్చుకుంటా పోతే ఎవడు చూడడు రోడ్డు మీద. అదే డీజే బాక్స్ పెట్టుకుని ఎగురుకుంటా దుక్కుకుంటావో అరే ఏంద్ర ఈ సౌండ్ అని అందరూ చూస్తారు. కాబట్టి టీబీజీ కేసుకు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే, కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు ఎప్పుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరు మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరు పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, కొత్త 1 రోజులు జైలుకు. జీఎం ఆఫీసు కాలబెడతారట. జీఎం గాని ఆఫీస్ కాలబెడదాం. జీఎం ఆఫీస్ ఏమన్నా మీ తాతదా కాలబెట్టనీకి? జీఎం ఆఫీస్ ఎవరిది? మీ తాతదా కాలబెట్టనీకి? ఏం మాటలు ఇవి? గట్లా మాట్లాడతారా? గట్లా మాట్లాడడం కరెక్టేనా? మా తాతది కాదు, మీ తాతది కాదు కదా జీఎం ఆఫీస్. గవర్నమెంట్ ఆఫీసులను మీరు కాలబెట్టడం ఏంది? ఏం మాటలు ఇవి? ఇట్లా మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్త, లీడర్లు కూడా బాల్కా సుమన్ మాట్లాడినటువంటి మాటలను యాక్సెప్ట్ చేస్తలేరు, ఒప్పుకుంటలేరు. కరెక్ట్ కాదు ఆయన మాట్లాడిందని అంటున్నారు. జీఎం ఆఫీసు గవర్నమెంట్ ఆఫీసు మా తాతది కాదు, ఎవరి తాతది కాదు, మీ తాతది కూడా కాదు. మరి ఎట్లా పోయి కాల్ చేస్తారు? ఎట్లా పోయి కూల్ చేస్తారు? ఏం మాటలు అవి? ఇంకా చూడు చాలా ఉన్నాయి. ఇగో గట్లు ఉండాలి కానీ పెట్టూరు రోజు గోవర్కంలో ప్రోగ్రామ్ పెట్టూరు, ఈశ్వరాన్ని ముంగట పెట్టూరు, పోతే ఈశ్వరాన్ని కూడా చేరుకునేలా కొత్తగూడెంలో రవాణాన్ని ముంగట పెట్టి. నేనేమంటున్నా, కార్మికులు మనల్ని ఓన్ చేసుకోవాలి. వీళ్ళు మా కోసం కొట్లాడుతురు, తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్ ట్రాన్స్ఫర్ చేసి పారేసిరు, వీళ్ళని జైల్లో పెట్టిరు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలకు అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ అంటే నేను ఏంది నవ్వుడు, ఏంది మాటలు? మిలిటెంట్ యాక్టివిటీ చేయాలన్నట. జనాలు మొత్తం మా కోసం బీఆర్ఎస్ లీడర్లు కష్టపడుతురు, పని చేస్తురు, మా కోసం పోరాటం చేస్తురు అని అనుకోవాలన్నట. అట్లనే రైల్వే లైన్లు మస్తుగా ఉన్నాయి మన దిక్కు, ఒక రైలు ఓసేయిర్రి, ఒక పట్టా ఓసి పడేయిర్రి, ఏమైనా అయితే చూసుకుందాం. అంటే రైలు ఓసేస్తే లోపల ఉన్న జనాల పరిస్థితి ఏందన్న? రైలు ఓసేస్తే పబ్లిక్ ప్రాపర్టీ
రైలు కోసేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జేబులోకి వెళ్ళి మళ్ళీ రిపేర్ చేపిస్తారా రైలు? లేకపోతే మీ జేబులోకి వెళ్ళి రిపేర్ అవుతుందా రైలు? లేకపోతే కేసీఆర్ పైసలు ఏమన్నా ఇస్తే రైలు రిపేర్ అవుతుందా? మళ్ళీ మనమే పన్నులు కట్టాలి, మన పైసలతోటే కదా రైళ్లు కొనేది, మన పైసలతోటే ఈ గవర్నమెంట్ నడిచేది. ఇంకా మినిమం కూడా మీకు ఎందుకు తెలియదు? రైళ్లు కోసేయిరి, పట్టాలు కోసేయిరి, జనాలు మొత్తం మన దిక్కుండాలి, మన కోసం పోరాటం చేస్తున్నారు వీళ్ళని జనాలు ఓన్ చేసుకోవాలన్నట. దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే కేవలం పబ్లిక్ మా కోసం పోరాటం చేస్తున్నారు అని అనుకోవడానికి మాత్రమే మీరు ఫైట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మీరు నిజాయితీగా జనాల కోసం ఏం ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇమీడియట్లీ కేటీఆర్ యాక్షన్ తీసుకోవాలి, తీసి పడేయాలి, తీసి అవతలెత్తేయాలి. బాల్కా సుమన్ను, పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుండి తీసేయాలి ఇమీడియట్లీ. రోహిత్ని ఎత్తేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ని ఎత్తేయాలి. అట్లా వీళ్ళని కూడా తీసేయాలి పార్టీ నుండి. అప్పుడు పార్టీ సెట్ రైట్ అవుతుంది. ఏం మాటలు ఇవి? ఇవి అర్థమయ్యేటటువంటి వ్యక్తులకు అర్థమవుతాయి. ఏ వ్యక్తికి అయితే బాల్కా సుమన్ మాట్లాడిన మాటలు అర్థమైనాయో వాళ్ళు బాల్కా సుమన్ మాట్లాడిన మాటలను యాక్సెప్ట్ చేయరు. ఇంకా చూడు వీడియో. నేను అనే పాయింట్ ఏంటంటే మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవం కాదా? ఇక మీరే సిగ్గు లేకుండా చెప్పట్లు కొడుతున్నాడు. 3 సంవత్సరం వాళ్ళ పాలన ఇప్పుడు ఎంత గట్టి కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే, రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జిఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరిగి చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. పోయిరండి 4 రోజులు జైలుకి, ఏం 45 రోజులు పోయారండి. కామన్ నీకు జైలు పోవడు, జైలుకి పోవడు వచ్చినంటే పిక్నిక్ పోయినట్టు అయిపోయింది వీళ్ళకు. పోయిరారు జైలుకు 40 రోజులు పోయిరారు. జైలుకు పోవడం అంటే ఊటీ పోయినట్టు, కొడైకెనాల్ పోయినట్టు, అరకు పోయినట్టే అనుకుంటారు వీళ్ళు. జైలుకు పోయిరారట. బాల్కా సుమన్ అన్న నీ తన పైసలు ఉన్నాయి, మీ ఎమ్మెల్యేల తన పైసలు ఉన్నాయి, మీ మాజీ ఎమ్మెల్యేల తన పైసలు ఉన్నాయి కాబట్టి మీరు పోతారు వస్తారు. మా లాంటి సామాన్యుల పరిస్థితి ఏంది? సామాన్యుల బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కార్యకర్తల పరిస్థితి ఏంది? మీకోసం వాళ్ళ ఆలోచన చేసి వాళ్ళు కనుక తగలబెట్టుడో కోసుడో గీచుడో చేస్తే వాళ్ళని జైల్లో పెడితే ఎవరు బయటికి తీసుకొస్తాడు? వాళ్ళు జైల్లో మగ్గిపోరా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడరా? మీరు రెచ్చగొట్టి సైలెన్స్ ఇంటికాడ కూర్చుంటారు. కార్యకర్తలు రెచ్చిపోయి ఆగమాగం చేస్తే, కార్యకర్తలను జైల్లో పెడితే బయటికి తీసుకొచ్చేటటువంటి దిక్కానం ఉండదు. నేను జైలుకు పోయినప్పుడు చాలా మందితో నేను మాట్లాడితే వాళ్ళు అంటారు, అన్న మీరు ఎట్లా వచ్చారన్న జైలు కంటే చాలా మంది జైల్లో తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు, తప్పు చేయనటువంటి వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. తప్పు చేయనటువంటి వాళ్ళు జైలు ఉన్నారు. తప్పు చేయనటువంటి వాళ్ళను బయటికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఎవరు చేస్తలేరు? వాళ్ళ దగ్గర పైసలు లేక తప్పు చేసిన వాళ్ళు కూడా 20-30 సంవత్సరాలు జైల్లో మగ్గుతున్నారు. ఎందుకు మరి బయటికి రావచ్చు కదా? 20 years అంటే ఏంది? 20 years జైల్లో ఉండడం ఏంది? మరి బయటికి రావచ్చుగా, బెయిల్ రాలేదా అంటే మా దగ్గర పైసలు లేవన్నా, బయటికి తీసుకురావడానికి మా దగ్గర పైసలు లేవు, మా తల్లిదండ్రులు పట్టించుకుంటలేరు. ఇది కథ. ఏం చెప్పాలి? బాల్కా సుమన్ అన్న 40 రోజులు పోతారు, 20 రోజులు పోతారు జైలుకు పోయి రండి అని చెప్తున్నాడు. పైసలు ఉండాలన్నా పోయి రావాలంటే. జైలుకు పోవడం ఉత్తడే కాదు, బెయిల్ ఉత్తగానే రాదు. లాయర్లకు పైసలు ఇస్తే వాళ్ళు వాదిస్తారు. ఉత్తగానే లాయర్ ఏం ఫ్రీగా ఏం పనిచేయరు. పెద్ద లాయర్ల కాడికి పోవాలంటే పర్ మినిట్ పైసలు తీసుకుంటారు, పర్ అవర్ పైసలు పర్ సెకండ్ పైసలు తీసుకుంటారు. జైలుకి వెళ్ళి బయటికి రావాలంటే తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు, తప్పు చేయనటువంటి వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. ఆరోపణల రీత్యా జైలుకు పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా బయటికి రాలేదు చాలా మంది. కారణం ఏంది? వాళ్ళ తరపున వాదించడానికి లాయర్లు లేరు, ఎందుకంటే పైసలు లేవు పాప మా కుటుంబం దగ్గర. బాల్కా సుమన్ అన్న చెప్పేస్తున్నాడు జైలుకు పోయిరండి అని. జైలుకు పోతే కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడదు. కాబట్టి నేనేమంటున్నది, నేను ఉత్తరం చెప్తలే, ఆ మిలిటెంట్ యాక్టివిటీతో ఏంటంటే మనల్ని ఆ వర్గం ఓన్ చేసుకుంటుంది. అరే వీళ్ళని సంఘాన్ని ఓడగొట్టినాం, ఎమ్మెల్యేలను ఓడగొట్టినాం, గవర్నమెంట్ పోగొట్టినాం, అయినా కూడా వీళ్ళు మనసులో పెట్టుకోకుండా మా కోసం కొట్లాడుతున్నారు, మా కోసం కష్టపడుతున్నారు, అసలు వీళ్ళే మా బిడ్డలు, వాళ్ళు పరాయోళ్ళు అనే ఫీలింగ్ కాంగ్రెస్ బీజేపీల మీద మన కార్మిక లోకానికి వస్తుంది. ఒక్కొక్క కార్మికునికి ఆ ఫీలింగ్ వచ్చినాక ఆయన 10 మందిని 20 మందిని తయారు చేస్తారు. మనల సంగతి తెలుసు కదా. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్ గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక సింగరేణి భవన్ కాలబెట్టు మొత్తం అంగడి చేసి పారేరు ఏముంది. అట్లా ఆ సీరియస్నెస్ యాక్టివిటీలో కనబడితే తప్ప కార్మికులు పూర్తి స్థాయిలో మన దిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. విన్నారా? సింగరేణికి సంబంధించిన 2-3 ఆఫీసులు కాలబెట్టురు అంటుండు. ఏంది ఇది? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇట్లా?
సింగరేణి జిఎం ఆఫీస్ కాలబెట్టురు అంటాడు, సింగరేణికి సంబంధించిన 2-3 అసోసియేషన్ ఆఫీసులు కాలబెట్టుర్రి, సింగరేణికి సంబంధించిన 2-3 బొగ్గు ఏదైతే కాలగొట్టుర్రి, వెళ్ళి కార్యాలయాలు కాలగొట్టుర్రి అంటున్నాడు. మొత్తం ఏంది ఇది? ఒక రాజకీయ నాయకుడికి ఇట్టనే మాట్లాడేది? బాల్కా సుమన్ ఏ వేలో మాట్లాడాలంటే, ఇగో రైతుల వడ్లు కొంటలేరు కాంగ్రెస్ ప్రభుత్వం, ఓ 100 మంది పోయి రైతుల కోసం ధర్నా చేయరి రోడ్డు మీద అనడం వేరే, ఇట్లా అనడం వేరే. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తలేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావాలని చెప్పి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయండి అని చెప్పడం వేరే. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తా అని చెప్పారు, ఉద్యోగాల కోసం జాబ్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల తరపున సెక్రటేరియట్ని ముట్టడియండి అని చెప్పడం వేరే. ఒక నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజో, ఒక నియోజకవర్గానికి స్కూలో, ఒక నియోజకవర్గానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇంకా రాలేదు, ఆ నియోజకవర్గ ప్రజల కోసం రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయండి అనడం వేరే. కానీ ఏం మాటలు ఇవి? రెచ్చగొట్టే మాటలు. కాలబెట్టండి, పట్టాలు పోయండి, ట్రైను పోయండి, ఏంది ఇది? అర్థం ఏంది? దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? ఇప్పుడు పాపం నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న కేటీఆర్కు కూడా ఇప్పుడు మచ్చ తెలుసా? నిజాయితీగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా బాల్కా సుమన్ మాట్లాడినటువంటి మాటల వల్ల మచ్చ తెలుసా? ఏం మాటలు అన్న ఇవి? ఏడ నేర్చుకున్నావన్న ఈ మాటలు? పొద్దుగాల లేస్తే కేసీఆర్ పక్కన కూర్చుంటావు, కేసీఆర్ పక్కనే నిల్చుంటావు, కేసీఆర్ ఒక కన్న కొడుకు లెక్క నిన్ను చూసుకున్నాడు. అసలు మీరు ఏం నేర్చుకున్నారు రాజకీయాలు? కేటీఆర్ పొద్దుగాల లేస్తే సొంత తమ్ముళ్ళ లెక్క మిమ్మల్ని ట్రీట్ చేసిండు. మీరు ఏం నేర్చుకున్నారు రాజకీయాలు? కేటీఆర్ని చూసి, కేసీఆర్ని చూసి ఏం రాజకీయాలు ఇవి? కేసీఆర్ ఇట్లనే ఆలోచన చేస్తారా? కేటీఆర్ ఇట్లనే ఆలోచన చేస్తారా? జనాలకు డౌట్ వస్తుంది. లగిచర్లకు సంబంధించిన ఘటన, ఆ ఘటనలో కేటీఆర్ అద్భుతంగా ఫైట్ చేసిండు ప్రజల కోసం. హైడ్రా బాధితులతో కేటీఆర్ మాట్లాడిండు, హైడ్రా బాధితులకు న్యాయం చేస్తా అని చెప్పిండు. వెలుగుమాట్ల ఇష్యూలో కేటీఆర్ అద్భుతంగా ఫైట్ చేసిండు. మరి ఇవన్నీ ఫైట్స్ కావాలని చేసిరా మీరు? అంటే జనాలు మా వైపు ఉండాలనే చేసిరా, లేకపోతే జనాల కోసం నిజాయితీగా చేసిరా? ఏంది అర్థమైంది? అర్థమైంది అసలు? ఇప్పుడు రాజకీయ నాయకులు అన్నప్పుడు కార్యకర్తలకైనా లీడర్లకైనా మంచి కోసం చెప్పాలి, కానీ జనాలు మన వైపు ఉండాలంటే తగలబెట్టుర్రి, కాల్ చేయరు అని చెప్పొద్దన్నా. ఈ మాటలు చూస్తే ఏందన్నా అర్థమైంది? పోనీ మీరు మాట్లాడుతున్నప్పుడు కెమెరాలో రికార్డ్ అవుతుందనే సంగతి తెలుసా? సరే, ఇంటర్నల్ మీటింగ్లో మీరు మాట్లాడిరా ఏం కథ అనేది మీ ఇష్టం, అయినా కూడా మాట్లాడదు. ఇంటర్నల్ మీటింగ్లో కూడా ఇట్లా రెచ్చగొట్టే విధంగా మాట్లాడదు. కానీ ఏంది ఇది? ఏం మాటలు ఇవి? ఎవ్వడు యాక్సెప్ట్ చేయడు మీరు మాట్లాడే మాటలు. సూపర్ అని ఎవ్వడు అనడు. పోనీ ఈ మాటలు విన్న తర్వాత కూడా బాల్కా సుమన్ మాట్లాడింది అద్భుతం, సూపర్, అట్లనే చేయాలని చెప్పి ఎవరైనా అనుకుంటే మూర్ఖులు వాళ్ళు, మూర్ఖులు, తెలివి లేని సన్నాసులు వాళ్ళు.